లోపల అంటే బయట బానే స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటారు. లోపలికెళ్ళంగానే ఎమోషనల్‌గా డౌన్ అయిపోయి, అయ్యో! మా రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం గాని, లేకపోతే మా పేరెంట్స్‌ని మిస్ అయిపోతున్నాను, నాకు కావాల్సిన వాళ్ళని మిస్ అయిపోతున్నానని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటది. అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి గూడా బయట పోర్ట్రే అవుతుంటది. లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్‌గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అలా ఏం లేదు. ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్‌లో మనం గుర్తొస్తే బాధపడొచ్చు. కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని, ఆ మూమెంట్ వల్ల మనం ఎళ్ళిన మోటివ్ మర్చిపోతే హ్మ్. వెళ్ళడం కూడా వేస్ట్. హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్‌గా, వెల్ ప్రిపేర్డ్‌గా లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది మీతో. అంటే ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి. మీరు ఒక 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అంటే కదా! ఇప్పుడు ఏం ప్లాన్ అంటే చేయాలి? మీకు బేసిక్‌గా ఆ ప్లానింగ్స్ ఏముంటాయి నాకు తెలీదు. అంటే అదే రియాలిటీ షోలో రియలిస్టిక్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. హ్మ్.